హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఈ రోజుతో క్లోజ్ అవబోతుంది ఓటింగ్ లైన్స్. అండ్ ఎలిమినేషన్ మీద షాకింగ్ గా ఉండబోతుందా అంటే ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని చెప్పవచ్చు. బట్ మనం అనుకోవడమే తప్పితే అక్కడ షాకింగ్ ఎలిమినేషన్ ఏమి ఉండకపోవచ్చు. సో మోస్ట్లీ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అండ్ తనుజ ఇంపాక్ట్ ఎవరి మీద చూపించబోతుంది అనేది అయితే క్లియర్ గా మాట్లాడతాను. నిజంగా తనుజ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంది అని అంటే కొంతమందికి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ అది కన్ఫర్మేషన్ చెప్పలేము, ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ అయిపోయినాక ఏమన్నా ఛాన్స్ ఉందేమో ఆపరేషన్ దివ్య చేయడానికి. బట్ చూద్దాం ఎవరి పొజిషన్స్ బట్టి నిజంగానే వాళ్ళు వెళ్ళిపోతారా అండ్ రాత్రికి రాత్రి నిజంగా ఓటింగ్ ఆర్డర్ మారిపోయిందని అంటే ఖచ్చితంగా మారిపోతుందేమో అనిపించింది, కానీ ఏం మారలేదు. సో చూద్దాం పొజిషన్స్ అనేది. సో ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందు ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. వీడియో మధ్యలో ఎక్కడ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ పొజిషన్ వచ్చేసరికి తనుజ ఉంది అండ్ తనుజ హౌస్ కి కొత్త కెప్టెన్ అయింది. సో ఇమ్యూనిటీ కూడా వచ్చింది. ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి సో ఓటింగ్ ఆర్డర్ ఈ ఎపిసోడ్ అయిపోయాక తీసేసే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ ఆ 2 hours ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ చూపించేంత ఓటింగ్ పడుతుందంటే ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఇంపాక్ట్ చూపించేంత పడకపోవచ్చేమో. ఎందుకంటే అటు ఇటు గజిబిజి గందరగోళం చేయకుండా చాలా స్టేబుల్ గా ఉండే ఓటింగే పడుతుంది. 2 hours లో మొత్తానికి చేంజ్ అయిపోయేంత ఓటింగ్ అయితే మారదు. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో చూడాలి. సో తనుజ టాప్ పొజిషన్ లో ఉండేది అండ్ 31% పడుతుంది. అండ్ తనుజకి చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది అండ్ కెప్టెన్ కూడా అయ్యింది కాబట్టి సో కళ నెరవేరింది అండ్ చేయాలనుకుంది చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి బిగ్ బాస్ టీం అనుకున్నది నడుస్తూ ఉంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ కూడా కొంతవరకు ఓటింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ ఓటింగ్ చాలా అనుకున్నంత రేంజ్ కాకపోయినా ఒక డిఫరెంట్ గా ఒక పొజిషన్ ఓటింగ్ అనేది ఇంపాక్ట్ చూపించగలుగుతుంది. అది కూడా 19 నుంచి నిన్న చూసుకుంటే 19% అయి ఉంది. ఈ రోజు చూసుకుంటే ఒక 2% ఇంక్రీజ్ అయ్యి 21% కి వచ్చింది. సో కొంతవరకు ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. అండ్ కళ్యాణ్ విషయం ఈ సోషల్ మీడియాలో అల్చల్ చేసేదాన్ని చాలా మంది అది తనుజకే ఓట్ బ్యాంక్ పెరుగుతూ ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల టాప్ లో ఉన్నాడు అనడం వల్ల సో తనుజకి ఓటింగ్ అనేది పెరుగుతూ ఉంది. సో కళ్యాణ్ కి మంచి అదే అనమాట. సో మొత్తానికి ఒక 2% అయితే ముందుకు వచ్చాడు. 20 క్రాస్ చేశాడబ్బా. 21 లో ఉన్నాడు అనమాట. సో 21 అంటే మామూలుగా ఒక స్టాండర్డ్ ఓటింగ్ ని క్రాస్ చేసినట్టుగానే అనుకోవచ్చు. ఎందుకంటే 20 దాటతలే మాక్సిమం కళ్యాణ్ కి. సో ఇప్పుడైతే అది దాటింది. 21% తోటి మనోడు సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ తర్వాత థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం భరణి గారే ఉన్నారు. భరణి గారికి 10% ఓటింగ్ పడ్డది అండ్ 12% ఉన్న ఓటింగ్ 2% తగ్గింది. ఈయన ఓటింగ్ కాస్త కళ్యాణ్ కి పెరిగినట్టుగా అనిపించింది. బట్ భరణి గారి ఓటింగ్ కూడా చాలా స్టేబుల్ గా ఉంది అండ్ చాలా మంది చెప్తున్నారు భరణి గారు బాటమ్ లో ఉన్నాడు, ఈసారి డేంజర్ జోన్ లో కూడా ఉంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు. బట్ డేంజర్ జోన్ లో అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల ప్రకారంగా డేంజర్ జోన్ లో అయితే భరణి గారు లేరు. ఇది రాసి పెట్టుకోండి. అండ్ భరణి గారికి 10% ఓటింగ్ పడుతూ ఉంది అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనుకోవచ్చు. ఊహించిన దానికంటే ఎక్కువ ఓటింగ్ అనేది గ్రాఫ్ చేయగలిగాడు. అండ్ ఈ మధ్యన కొంతవరకు ఆట బెటర్మెంట్ లాగా అనిపించింది నాకైతే. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సో సంజనకి ఆల్మోస్ట్ 9 to 10% ఓటింగ్ అనేది చాలా పడుతూ ఉంది. చాలా స్టేబుల్ ఓటింగ్ అనే చెప్పుకోవచ్చు. ఊహించిన దానికంటే మంచిగానే పడుతుంది అంటే ఖచ్చితంగా మంచిగానే పడుతుంది అని చెప్పొచ్చు అనమాట. సో 9 to 10% ఓటింగ్ పడుతుంది సంజనకి. ఈ ఒక్క రోజే ఉంది కాబట్టి ఈ రోజు మిడ్ నైట్ తో ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఆ క్లోజ్ అయ్యే ఓటింగ్ లోపు మీరు ఎవరికి ఎంత కావాలంటే అంత ఓటింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. సో మా వాళ్ళు సేఫ్ ఉన్నారు అని చెప్పేసి డిలే అయిపోయి లాస్ట్ మూమెంట్ లో బిస్కెట్ చేసుకోకండి, అది క్లియర్ గా చెప్తున్నాను. అండ్ 9 to 10% ఓటింగ్ పడుతుంది అనమాట. సో మనం అనుకున్న దానికంటే మంచి ఓటింగ్ అంటే ఈమెకు స్టాండర్డ్ ఓటింగ్ అయితే ఉంది సంజనకి. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి 8% ఓటింగ్ పడుతుంది అండ్ చాలా క్లారిటీతో ఉన్న ఓటింగ్ అనమాట. సో సుమన్ అన్నకి లాస్ట్ మూమెంట్ లో కొంతవరకు హైప్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్తాం కదా ఎప్పుడు కూడా. సో అదే జరుగుతుంది. లాస్ట్ మూమెంట్ లో కొంతవరకు హైప్ చేశారు అండ్ మనోడిది కొంచెం వరకు కొంచెం మూవ్ అవుతుంది. టాప్ లో ఉన్న దగ్గర నుంచి బాటమ్ లోకి వచ్చేదాకా తగ్గుతూ వస్తుంది, లాస్ట్ లో మళ్ళీ పెరుగుతూ వస్తుంది అనమాట. సో మనోడికి సుమన్ అన్నకి 8% ఓటింగ్ అండ్ 1% ఓటింగ్ అయితే ఇంక్రీజ్ అయింది.
అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది. సో దివ్య ఓటింగ్ కూడా ఆల్మోస్ట్ స్టేబుల్ గా ఉంటుంది. అండ్ 6%, 7%, 6 to 7% చాలా కాన్స్టెంట్ గా ఓటింగ్ పడుతుంది. సో ఆపరేషన్ దివ్యాని వీళ్ళు ఆపేశారు కాబట్టి ఆపేసినా ఆపేయకపోయినా దివ్య ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో మోస్ట్లీ ఏదైనా జరగవచ్చు. బిగ్ బాస్ ఏదైనా మ్యాజిక్లు చేసే ఛాన్సెస్ హైలీగానే కనిపిస్తుంది. హైలీ రిస్క్ అయితే అనిపిస్తుంది. బట్ చూడాలి ఏం జరగబోతుంది అనేది. దివ్యకు 7% చాలా కాన్స్టెంట్ గా ఓటింగ్ అనేది పడుతుంది. ఫ్లక్చువేట్ అయితే మాత్రం అడ్డిట్ అయ్యేది. బట్ ఇప్పుడున్న ప్రకారంగా అయితే చాలా వరకు స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది దివ్యకు. అండ్ తర్వాత వచ్చేసరికి డెమోన్ ఉన్నాడు. సో డెమోన్ కి 6% ఓటింగ్ పడుతుంది. అండ్ 5% నుంచి మళ్ళీ ఒక 1% పెరిగి 6% తోటి సుమన్ అయితే మన ఎవరు డెమోన్ పవన్ ఉన్నాడు. సో డెమోన్ పవన్ కి ఓటింగ్ ఇంకా బెటర్మెంట్ ఓటింగ్ పడవచ్చు. ఇంకా బెటర్మెంట్ ఇంక్రీజ్ అవ్వచ్చు ఓటింగ్ అనేది. బట్ తీరా చూస్తే మాత్రం అంత ఇంపాక్ట్ చూపించేంత ఓటింగ్ పడట్లేదు. అండ్ ఈయనకు చాలా వరకు పిఆర్ లేకపోవడం అనేది చాలా పెద్ద దెబ్బలాగా అనిపిస్తుంది. అండ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తలే. వైరల్ చేయాల్సిన కంటెంట్ అంతా లైట్ టచ్ చేసుకుంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే సో డెమోన్ కి ఆల్మోస్ట్ 6% ఓటింగ్ అనేది చాలా స్టేబుల్ గా పడుతున్నా కూడా బట్ వర్కౌట్ అయ్యేలా లేదు. ఏదైనా జరగవచ్చు. బిగ్ బాస్ తలుచుకుంటే ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఎవరి కోసం చేస్తారో అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఉంది కదా, అది చెప్పగలను. సో డెమోన్ వచ్చేసరికి మాత్రం మనోడికి 6% ఓటింగ్, ఒక 1% అయితే ఇంక్రీజ్ అయింది. తర్వాత వచ్చేసరికి మాత్రం రీతు ఉంది. రీతుకి 4% ఓటింగ్ నడుస్తుంది అనమాట. రీతుకి ఊహించిన దానికంటే మళ్ళీ ఒక 1% తగ్గింది. ఊహించినాం మనము రీతు ఎలిమినేట్ అవ్వదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం కాబట్టి మనం ఫిక్స్ అవడం కాదు. బిగ్ బాస్ టీం అంత ఈజీగా వదిలేసుకోదు. నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను. ఎందుకంటే రీతు కంటెంట్ అవసరం. రీతు అంతలా రీతు వెళ్ళిపోతే తప్పితే ఇంకేమి చేయలేము ఆ విషయంలో మాత్రం. సో ఊహించిన దానికంటే ఈమెకు చాలా షాకింగ్ ఓటింగ్ అయితే పడుతుంది. బట్ ఎలిమినేషన్ అయ్యేంత ఓటింగ్ అయితే కాదు. సో చాలా క్లారిటీ ఓటింగ్ అనేది ఈమెకి క్లియర్ గా పడుతూ ఉంది అనమాట. సో ఎవరు మన రీతుకి 4% పడుతుంది. ఇంకా బాటమ్ లో ఉంది అండ్ గౌరవ్ అండ్ నిఖిల్. సో వీళ్ళిద్దరిట్లలో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ 95% ఉంది. వీళ్ళిద్దరి మధ్యలోనే ఎలిమినేషన్ జోన్ ను ఫేస్ చేయబోతున్నారు ఎలిమినేట్ అయితే. ఎందుకంటే గౌరవ్ కి 2% ఖచ్చితంగా ఒక 1% పెరిగినా మళ్ళీ తగ్గుతూ వస్తుంది. 2% 2 to 3% గౌరవ్ పడుతుంది. బట్ అది కాన్స్టెంట్ గా పడట్లే. ఒక స్టిక్ అనేవి కూడా లేదు అనమాట. సో ఎందుకో నిఖిల్ ఉంటాడేమో అనిపిస్తుంది నాకు. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో నిఖిల్ కి బాటమ్ లో ఉన్నాడు. అండ్ నిఖిల్ కి కొంతవరకు కంటెంట్ వస్తుంది. అండ్ కొంతవరకు జనాలకు నచ్చేంత డెసిషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఒక ఏదైనా మాట్లాడితే ఏదైనా జరిగిన సిచ్యువేషన్ ఉంటే దానికి స్టేబుల్ అయి ఉంటున్నాడు, స్టిక్ ఆన్ అయి ఉంటున్నాడు. సో మిగతా వాళ్ళు కొంతమంది ఇప్పుడు గౌరవ్ ఉన్నాడు, అక్కడ చెప్పిందే చెప్పి నసపెడుతున్నాడు. వాళ్ళు నసపడడం కాకుండా ఆడియన్స్ కూడా ఇరిటేట్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అలా ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ అనేది పడుతుంది. గౌరవ్ కి కొంతవరకు నిఖిల్ కంటే కొంత బెటర్మెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. సో ఓవరాల్ గా ఇద్దరికి 2% ఓటింగ్ అనేది నడుస్తుంది అనమాట. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి తనుజ ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్ భరణి. ఫోర్త్ పొజిషన్ సంజన. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి. సిక్స్త్ పొజిషన్ మన దివ్య. సెవెంత్ పొజిషన్ వచ్చేసరికి డెమోన్. ఎయిత్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం రీతు. నైన్త్ పొజిషన్ లో గౌరవ్. 10th పొజిషన్ వచ్చేసరికి మాత్రం మన నిఖిల్ ఉన్నాడు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ ఓటింగ్ ఆర్డర్స్ అనేది నడుస్తుంది. అండ్ ఒక్కరోజు ఈ రోజు మిడ్ నైట్ తో ఓటింగ్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. సో గుర్తు పెట్టుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్ వేసుకోండి. ఏదైనా జరగొచ్చు అని చెప్తున్నాను. సో ఖచ్చితంగా బాటం ఉన్న ఇద్దరే కాదు, డెమోన్ పవన్ కి ఉంది, సంజన గారికి, అంటే పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు కాబట్టి 1-2% డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ దివ్య, డెమోన్ వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు అని చెప్పొచ్చు. బట్ అది కొంతమందికి ఫేవరిజం ఉంటుంది, కొంతమంది దత్తపుత్రికలు ఉన్నారు కాబట్టి గజిబిజి గందరగోళం ఏమైనా జరిగితే జరగచ్చు. సో మొత్తానికి ఓవరాల్ గా లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.